Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, multi-billionaires. Happy Money Morning. Happy morning, my dear multi-billionaires. Divine Money Morning. Happy Money Morning, my dear multi-billionaires. Divine Happy Money money, Morning. Happy happy Money. money morning, my dear multi-billionaires. Great, sir. Happy Money Morning, multi-billionaires. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. లీలావతి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. Happy Money Morning, my dear multi-billionaires. గ్రేట్ మ్యామ్, గ్రేట్. హ్యాపీ మనీ మార్నింగ్ multi-billionaires. మ్యామ్ గోల్స్ అంటే ఇప్పుడు మనకి ఒక సొంత హౌస్ కట్టుకోవాలి, పిల్లల లైఫ్ బాగుండాలి అని అనుకుంటాం కదండి. ఒక ఇల్లు కట్టేసుకుంటాము, పిల్లల లైఫ్ చాలా బాగుండాలి అనేది గోల్ అండి, అఫర్మేషన్ అండి. అదొక విష్. పిల్లలు బాగుండాలనేది విష్. అంటే అదొక కోరిక. ఎప్పటికి సెటిల్ అవ్వాలి, ఏ రంగంలో సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది గోలు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరికలు గోల్స్ గా మారాలి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది పిల్లలిద్దరు లైఫ్ బాగుండాలి అంటే అది గోలా, నేనేం చేస్తున్నాను అనేది నాకు క్లారిటీ లేదు. వాళ్ళు బాగుండాలంటే ఎలా బాగుంటారు, నేను గోల్ పెట్టుకుంటే వాళ్ళు ఉండాలి కదా. మీరే అన్నారు వాళ్ళు బాగుండాలంటే ఎలా బాగుంటారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు చెప్పండి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు? వాళ్ళు జాబ్ చేసుకొని మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని చెప్పి నాకు. ఓకే, ఏ జాబ్ చేస్తే బాగుంటారు? పెద్ద బాబు ఏమో సాఫ్ట్వేర్ అంటున్నారు. సాఫ్ట్వేర్ అంటే అంతగా లేదని కొంతమంది అన్నారు. చిన్న బాబుకి ఏమో పోలీస్ ఇష్టం. అంటే అంతగా లేదు అనడానికి ఎవరో చెప్పిన మాటలు పక్కన పెట్టండి. వాళ్ళకి దేని మీద కోరుకుందనే చూడండి. ఇప్పుడు ప్రపంచ కుబేరులు అని చెప్పుకునే వాళ్ళల్లో ఎక్కువగా ఉన్నది సాఫ్ట్వేర్ రంగమే. అంటే వాళ్ళకున్న విషయం బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వండి. వాళ్ళ కోసం ఎక్కువ టెన్షన్ అండి. అదే నాకు గోల్ గా అనిపిస్తుంది, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్ లో అని చెప్పి. అది అందరికీ ఉండే ఆలోచనే, కానీ దేంట్లో సెటిల్ అవ్వాలి, ఏం చేస్తే బాగుంటారు అనే దాని మీద ఫోకస్ చేయండి. ఒకళ్ళు 10th అన్నారు కదా, ఒకళ్ళు 10th, ఒకళ్ళు ఇంటర్మీడియట్. అవును మేడం. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి లైఫ్ లో డెసిషన్ తీసుకోవాలి. అవునండి. ఏ రంగం వైపుకి వెళ్ళాలి అనేది కౌన్సిలింగ్ ఇప్పించండి. ఒక్కొక్క అంటే ఎడ్యుకేషన్ మీద ఏది తీసుకుంటే ఎట్లా ముందుకెళ్తారు అనేది వాళ్ళకి కొంత గైడెన్స్ ఇప్పిస్తే స్టూడెంట్స్ కి వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఓకే, నేను వాళ్ళ లైఫ్ కూడా నేనే జీవించేసానండి ఇప్పటి వరకు. వాళ్ళకి ఏదో పెద్దగా ఇచ్చేది నా ద్వారా వాళ్ళని ఎక్కడో నిలబెట్టాలనుకున్నాను, చెప్పాను కదా మేడం. అలా ఇదవడంలో ఎవరి పేరెంట్ కి ఉండే ఇదే అది. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, మొత్తం మనమే చేయాలి అని ఇదితో ఉంటాము. వాళ్ళకి 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళంటూ వాళ్ళకి నచ్చినట్లు ఉండాలనుకుంటారు. ఓకే, వాళ్ళకి నచ్చింది మనం చేయగలిగినంత చేస్తూ ఉంటే వాళ్ళు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, కానీ అతనుకున్న క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహించడం వల్ల ప్రపంచం మొత్తం ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో తెలుసు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది. అదేంటో ఐడెంటిఫై చేసి దాన్ని ప్రోత్సహించండి. లైఫ్ లో వాళ్ళు కావాల్సిన దానికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే ఓకే. గోల్స్ అనేవి ఎప్పుడు కూడా చెప్పడానికి చాలా క్లారిటీగా ఉంటాయండి, క్లియర్ గా ఉంటాయి. కోరికలు అనేవి బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి
చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, ఇలా ఉంటాయి. ప్రతిదానికి ఏం చేస్తే బాగుంటది, ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్ తీయండి మళ్ళీ దాంట్లో నుంచి. అప్పుడు మీకు అన్నీ వస్తాయి. ఎందుకు బాగుండాలి, ఏం చేస్తే బాగుంటారు, ఏం చేస్తే బాగుంటారు అనేటప్పుడు ఏం చేయాలి, ఏం చేపించాలి అనేది వస్తుంది. ఎందుకు అనే ఆలోచన వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా వస్తాయి. వాటి ఆధారంగా మీరు పేపర్ మీద పెట్టడం అలవాటు చేసుకోండి. మీకు కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతిసారి ఆ విషయం మీద పేపర్ మీద పెట్టండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు ఏమిటి ఈ 2 క్వశ్చన్స్‌తో ముందుకెళ్ళండి మీరు. ఒక విషయం మీద క్లారిటీ కోసం. ఇప్పుడే కాదు, ఎప్పుడొచ్చినా మీకు ఒక విషయంలో కన్ఫ్యూజన్, నేనేం చేయాలి అనిపించినా, ఇది అసలు గోలా, ఓన్లీ జస్ట్ కోరికేనా, లేకపోతే బర్నింగ్ డిజైర్. పిల్లలు బాగుండాలనేది ప్రతి పేరెంట్‌కి ఉండే డిజైరే అది. వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ప్రతి పేరెంట్ కదా! కానీ ఏం చేస్తే బాగుంటారనే దాని మీద క్లారిటీ కంపల్సరీ ఉండాలి కదా! ఓకే. మన విషయంలో వచ్చేసరికి మనం కూడా అనుకుంటాం, మా పేరెంట్స్ అలా ఉంటే నా విషయంలో బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని అనుకుంటాం. బట్ మన పిల్లల విషయానికి వచ్చేసరికి మనం అలా చేయకుండా వాళ్ళ ఇష్టం ఏంటో గ్రహించి, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఇది చేయగలరు అనిపించినప్పుడు దాన్ని ప్రోత్సహించామనుకోండి, వాళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతారు. నా పిల్లలకి ఒకటి చెయ్యాలని ఉంటే, బట్ నాకొక కోరికుండి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దితే, వాళ్ళు 100% దాని మీద ఎఫర్ట్స్ పెట్టలేరు, ముందుకెళ్ళలేరు. ఓకే. వాళ్ళ కోరికేంటో తెలుసుకొని, దానికి రిలేటెడ్‌గా వాళ్ళకి కొంత కౌన్సెలింగ్ ఇప్పించండి. అది మంచిదా? చెడ్డదా? ఇప్పుడు చాలా మందికి యాక్టింగ్ మీదకెళ్తున్నారు పిల్లలు. ఈ టిక్‌టాక్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని ఎళ్తూ ఉన్నారు. ఆ విషయంలో ఎంతవరకు ఫ్యూచర్ ఉంది? ఓకే. అది నీ ప్యాషన్ అయింది. కానీ ప్రొఫెషన్ అంటూ ఒకటుండాలి. ఇంకా నీకున్న క్వాలిటీస్ ఏంటి? తీసి ఆ వేలో ముందుకెళ్ళొచ్చు. యాక్టింగ్ అంటే ఒక్క యాక్టింగే కాదు. ఆ యాక్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా బోలెడన్ని ఉంటాయి. కొరియోగ్రాఫర్స్ ఉంటారు. స్టైలిష్‌లు ఉంటారు. హెయిర్ స్టైలిస్ట్‌లు ఉంటారు. అట్లా చాలా ఉంటాయి. అలా తీసుకోండి. వాళ్ళకున్న ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ప్రతి దానికి కోర్స్ ఉంటది. ఓకే. ఓకే. స్టార్ట్ చేద్దామా? సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. డబ్బు పట్ల నాకున్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనకి, ప్రతి వ్యతిరేకమైన భావనకి, ప్రతి వ్యతిరేకమైన మాటకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎన్నో రకాలుగా డబ్బు పట్ల నెగెటివ్ ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యి, డబ్బుని నా అంతట నేనే దూరం చేసుకున్నాను. డబ్బు నా దగ్గరికి రావడానికి ఎంత ఇష్టపడినప్పటికీ కూడా, నా వ్యతిరేకమైన మాటలతో నేను వ్యతిరేకమైన ఆలోచనలు చేసి, డబ్బు మంచిది కాదు, డబ్బు అన్ని అనర్థాలకి మూలం, డబ్బు వల్ల బంధాలు తెగిపోతాయి, డబ్బుకి ప్రేమ, కరుణ ఉండదు, డబ్బుంటే మనుషులు స్వార్థంగా తయారవుతారు అని ఇలా ఎన్నో రకాల ఆలోచనల్ని నా మనసులో నమ్మకాలుగా పెంచుకొని, ఆ నమ్మకాల ద్వారా నాకు నేనుగా ఇప్పటి వరకు డబ్బుకి దూరం అవుతూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఆ విషయాన్ని గ్రహించి, డబ్బు చాలా మంచిది. డబ్బు అన్ని విషయాలకి మన లైఫ్‌లో మనం బావుండాలి. ప్రతి దానికి డబ్బు ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. పంచభూతాలు ఎంతగా మనిషికి అవసరమో, డబ్బు కూడా అంత అవసరమని
శ్వాస తీసుకోవడం ఈరోజు ఎంత ఇంపార్టెంటో ఒక మనిషి బ్రతకడానికి, ఆహారం తినడం ఎంత ఇంపార్టెంటో, అలాగే డబ్బు కూడా మనిషి జీవితంలో నిత్యము ప్రవాహంలో ఉండడం, మనీ ఫ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. డబ్బు లేకపోవడం అనేది ఒక అనారోగ్య సూచన అని, మానసిక అనారోగ్యం అని నేను తెలుసుకున్నాను. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను రియలైజ్ అయ్యాను. ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎలాంటి భావనలు చేసినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నన్ను ఆదుకుంటూ వచ్చి సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా నన్ను నిలబెడుతూ నిత్యము నాకు సహాయం చేస్తూ వచ్చిన మనీకి, మనీ ఎనర్జీకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. నా జీవితంలో నువ్వు ఎంత ఇంపార్టెంటో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటూ, నువ్వు నా లైఫ్లో నిత్యము ప్రవాహంలా మనీ ఫ్లో నిత్యము జరుగుతూ ఉండాలని, నీకు నాకు మధ్య కనెక్షన్ని పెంచుకుంటూ నిరంతరం ఒకరితో ఒకరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. నీ పూర్తి ప్రేమను నేను పొందాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. లవ్ యూ మనీ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ మనీ, 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 లవ్ యూ మనీ. చెప్పండి సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పండి. 21 టైమ్స్, 21 టైమ్స్ చెప్పండి. బయటికి చెప్పాలి, అందరూ చేయండి. మ్యాక్సిమం స్ట్రైట్ గా కూర్చుని చేయడానికి చూడండి. వంగిపోతే నిద్ర వచ్చేస్తూ ఉంటది. ఎస్, వెనుపూసి స్ట్రైట్ గా పెట్టి కూర్చుని చేయడానికి చూడండి. కింద వైపుకి కాకుండా ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. మ్యాక్సిమం మీకు కరెక్ట్ గా ఉంటది పోస్చర్ కూడా. కౌంట్ చేసేటప్పుడు మీ వైపుకి కౌంట్ చేయడం అలవాటు చేసుకోండి. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. 21 టైమ్స్ చేయండి. Sorry, money. Please forgive me. Love you, money. Thank you. Sorry, money. Please forgive me. Love you, money. Thank you, money. Sorry, money. Please forgive me. Love you, money. Thank you, money. Sorry, money. Please forgive me. Love you, money. Thank you, money. Sorry, money. Please forgive me. Thank you. Sorry, please forgive me. Love you, money. Thank you. Sorry, money. Please forgive me. Love you, money. Thank you. Sorry, money. Love you, money. Thank you. Please forgive me. Love you, money. Thank you. Sorry, money. Please forgive me. Love you, money. Thank you. Sorry, money. Please forgive me. Love you, money. Thank you. Sorry, money. Forgive me. Love you, money. Thank you. Sorry, money. Sorry, money. Thank you. Sorry, money.
ఏంజల్ నెంబర్స్ అంట. Yes. Sorry, Mani. Please forgive me. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Love you, Mani. You, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Yes. 21 times అయిపోతే కౌంట్ చేయండి. 1 to 100 కౌంట్ చేయండి. ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ కి మీ మనీతో అటాచ్మెంట్ ఫుల్ గా కనెక్ట్ అయిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you. You, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Love you, Mani. Thank you. 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 Thank you, Mani. Love you, Mani. Thank you, Mani. Thank you, Mani. Love you. Mani, love you. Yes. పొను చేయటం అయిన వాళ్ళు వాటర్ తీసుకుని EFTకి వెళ్ళిపోండి. ముందు రాయండి. డబ్బాలు లెక్కేస్తే చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇంతకు ముందు నాకు మీరు చెప్పిన ఫీలింగ్ ఉంది. ఈ డబ్బు వల్ల అమ్మాళ్ళు దూరం అయిపోయారు, డబ్బు వల్ల చుట్టాలు దూరం అయిపోయారు అని డబ్బుని నేను చాలా వెయిట్ చేశాను. కానీ ప్రేమిస్తా ఉంటే నా ఒళ్ళంతా నా ఒక రకమైన బరువు కింద అసలు జలధరించేసి గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది.
నేను Great. చాలా డబ్బు వచ్చేది. డబ్బు లెక్కెట్టడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. డబ్బులన్నీ నేను బ్యాగ్‌లో ఏసేసేదాన్ని కట్టలొచ్చినియి. ఎళ్ళిపోతాయి కదా! బ్యాంక్‌కి కట్టేస్తారు, ఆటిలకి కట్టేస్తారని లెక్క పెట్టడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఆ కట్టలు కట్టలు ఏమన్నా లెక్క పెట్టని చెప్పి ఇచ్చేదాన్నండి. అలాంటిది నాకు నేను ఇంత లెక్కేస్తుంటే అసలు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. బాబోయ్! ఇంత ప్రేమించాలి డబ్బుని అని అనిపిస్తుందండి. థాంక్ యూ. Great, ma'am. Great, great. చాలా హ్యాపీ అనిపిస్తుంది. డబ్బునింత అంటే ఏదో చిన్ని బాబునెత్తుకొని మనం ముద్దాడుతుంటే ప్రేమ ఎలా ఉంటదో అలా అనిపిస్తుందండి డబ్బు ప్రేమ. Great. నేను చాలా వెయిట్ చేశాను. సారీ మనీ. చాలా వెయిట్ చేశానండి. రోజు బిల్స్ వస్తుంటే అక్కడ పెట్టేసేదాన్ని. తీసుకొని పట్టుకెళ్ళండి. అంటే మళ్ళీ బ్యాంక్‌లో కట్టేస్తాం కదా! ఎళ్ళిపోయేది అనుకున్నాను గానీ ఇలాగ మనతోనే ఉంటుంది. మనకింత చేస్తుందని నేను నాకు మాటలు రావట్లేదు. డబ్బుకింత విలువ ఇవ్వాలి అని. Yes, థాంక్ యూ great, మనీ. ma'am. Great, ma'am. మన దగ్గరికొచ్చే ప్రతి రూపాయి బయటికెళ్తుంది అంటే అది ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫీల్ అవ్వండి. మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాము. పెరిగి ఇంకా అంటే పిల్లల్ని మనం హాస్టల్‌కి పంపిస్తాము. పిల్లల్ని కొంత బయటికి నాలెడ్జ్ గెయిన్‌కి పంపిస్తాము. అట్లాగే మనీని కూడా డబ్బు ద్వారా ఇంకా డబ్బుని సంపాదించడానికి బయటికి పంపిస్తున్నాం అనే ఫీలింగ్‌తో పంపించండి. ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెడుతున్నామని ఫీల్ అవ్వండి. ఖర్చు చేసే ప్రతి రూపాయి మన కోసం, మన ఫ్యామిలీ కోసం, షెల్టర్ కోసం అంటే ఇంటద్దె, కరెంట్ బిల్లులు, ఫుడ్డు, కారో, బైకో, లోన్‌లు ఎయ్యో ఒకటి కడుతూ ఉన్నాం కదా! వాటికి చెల్లిస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫీల్ అవ్వండి. అవి రెట్టింపయ్యి మళ్ళీ మన దగ్గరికొస్తాయి. దాని వాల్యూ పెంచడానికి చేస్తున్నాం అక్కడ అనే ఎమోషన్ తీసుకోండి. ఓకే. 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 ఈఎఫ్‌టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్నుంటాయి. ఎమోషనల్‌గా అంటే పద్దాకా గుర్తొస్తూ ఉంటాయి. మీ బిజినెస్‌లో లాసొచ్చింది. సంథింగ్ కొన్ని కేసెస్ రన్ అవుతున్నాయి. అట్లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కొన్నుంటాయి. అవేంటి అనేది బయటికి తీసి అవన్నీ రాయండి బుక్‌లో ఫస్ట్. మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఏంటి? మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాయి, చిరాకు పెట్టేస్తున్నాయి, ఆహ్, బాగా ఆందోళనకు గురి చేస్తున్నాయి, లేకపోతే ఈర్ష్య, ద్వేషం, ఒక వ్యక్తి మీద కోపం ఇలాంటివేవైనా కానీ మీరు సంతోషంగా లేకుండా ఉన్న రిమైనింగ్ ఎమోషన్స్ ఏయైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా రాయండి. వాటికి ఇప్పుడు సంబంధించి. మనకి కొంతమంది మనీ ఇవ్వాలండి. వాళ్ళివ్వట్లా. వాళ్ళ మీద ఇరిటేషన్ పెంచేసుకొని, ఆ మనీ కూడా వాళ్ళకి వదిలేసాను. ఇంక పో పోరా అని చెప్పి. ఇప్పుడు యెస్. మనం వాళ్ళని మీద ఎలా ప్రేమ చూపిస్తాము? ఇప్పుడు చాలా మంది ఇవ్వాలి అమౌంట్‌లు. అందరి మీద ద్వేషం పెంచేసుకున్నాను నేను. యాక్చువల్‌గా ఈ ఈ ఈ క్వెషన్ చాలా చాలా మంది అడుగుతున్నారు. ఓకే. చెప్పాల్సిన సమయం వచ్చినట్లుంది. వేరే వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. బట్ అది దానికంటే ఇక్కడ ఎక్కువగా అవసరం కాబట్టి చెప్తున్నాను. మీకు డబ్బులివ్వాలి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఎమోషనల్‌గా మీరు కొంత నెగెటివ్ క్రియేట్ చేసేసుకున్నారు. చేసుకొని అసలు ఆ విషయం గుర్తు రాగానే మీకు ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మీరేమంటారంటే నా డబ్బు తీసుకున్నవాడు బాగుపడతాడా? నన్నింత బాధపెట్టి వాడేమన్నా సుఖపడతాడా? అంటే కొన్ని శాపవచనాల్ని ఆటోమేటిక్‌గా అతనికిచ్చేస్తున్నాం. అతనికిచ్చేటప్పుడు అతనిలో ఉన్న మూలం ఏదైతే ఉందో అది మనం కూడా గదా! ద లా ఆఫ్ వన్నెస్ ప్రకారం అతనిలో ఉన్న మూలం ఏదైతే ఉందో మనలో ఉన్న మూలం అన్నీ కలిపి యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. లేదా గాడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనం ఏ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాము? మీకు ఏం కావాలి? ఏం వద్దు? అనేవి క్లారిటీగా రాయమన్నాను కదా! ఏమి వద్దు అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అంటే అతను నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనే దాని మీద మనీ ఇవ్వట్లేదు అని అతని మీద ఎమోషన్‌ని కొన్ని శాపవచనాలు, నెగెటివ్ ఎమోషన్ క్యారీ చేస్తూ అసలిక ఆ విషయం గుర్తొస్తే మీ మూడ్ మొత్తం కూడా లో వైబ్రేషన్‌కెళ్ళిపోతది. పాత వీడియోలో ఒకసారి చూడండి. క్లాసెస్ వీడియోస్ వైబ్రేషన్ గురించి చెప్పిన వీడియో కూడా మీకు క్లారిటీ వస్తది. అంటే ఒక వైబ్రేషన్‌లో ఉన్నామని ఎలా తెలుస్తదంటే ఆటోమేటిక్‌గా మనలో ఉన్న ఫీలింగ్స్ అది చిరాకో, కోపమో, ఆందోళనో, అసూయో, ద్వేషమో లేకపోతే వాళ్ళ మీద పగో ఏదో ఒకటుంటది. ఇప్పుడు మనలో నుంచి ఆ రిలీజ్ అయిన ఎమోషన్ అతని దగ్గరికి కూడా వెళ్ళి, అపోజిట్ పర్సన్ దగ్గరికి కూడా వెళ్ళి, వాళ్ళకి కూడా మన మీద
కోపము, ఈర్ష్య, ద్వేషం, పగ వస్తది. మనకి వాడు ఇవ్వడు అనే ఆలోచనే మన మైండ్‌లో ఉంటది. ఇస్తాడని ఏమాత్రం ఉండదు. వీడెప్పుడు ఇంతే. వీడు ఫోన్ చేస్తే ఇవ్వడు అని చెప్తాడు. నేను అనుకుంటూనే ఫోన్ చేశాను. వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు. నాకు తెలుసు నేను ఫోన్ చేశాను. మనం ఇంటికెళ్ళినా వాడు దొరకడు. ఇలా అంటే ఇలాంటి బిలీవ్స్ పెంచుకుని ఈ ఎమోషన్స్ ని మనం క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ ఖచ్చితంగా అదే పని చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? అతను ఫోన్ లిఫ్ట్ చేయడు అనే ఉద్దేశంతోనే ఫోన్ చేస్తున్నాం. అతను డబ్బులు ఇవ్వడు, నేను అడిగినా కానీ, నేను ఏదో అడుగుతున్నాను కానీ అడిగినా ఇవ్వడు, నన్ను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. వాడు నాశనం అయిపోతాడు, వాడు సర్వనాశనం అయిపోతాడు, నన్ను ఏడిపించాడు, బాగుపడడు అంటే ఇవన్నీ వాడిని అంటూ మనమే మన లైఫ్ ని మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నాం మనకి తెలియకుండానే. మరి దీనికి రెమెడీ ఏంటి? మరి ఫస్ట్ మీరు ఏ ఎమోషన్ కనెక్షన్ తో ఇచ్చారు వాళ్ళకి మనీ? ఒక ట్రస్ట్ ఉండబట్టే ఇచ్చారు కదా. అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ట్రస్ట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఒక నమ్మకంతో. మంచి మంచి మనిషి, డబ్బు అంటే మాట అంటే తప్పని వ్యక్తి, ఖచ్చితంగా తిరిగిస్తాడు అనే ఒక ట్రస్ట్ మీద ఇన్వెస్ట్ చేశారు కదా. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్రాపర్టీ మీద చేస్తాం. అంటే మన దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకుని వాళ్ళకి కొంత మనీ ఇస్తాం, గోల్డ్ పెట్టుకుని మనీ ఇస్తాం, చెక్ తీసుకునో నోట్ తీసుకునో మనీ ఇస్తాం ఎవరికైనా ఇచ్చేటప్పుడు. వీటితో పాటు మెయిన్ ట్రస్ట్, వాళ్ళు ఇస్తారనే నమ్మకం ఉండబట్టే మెయిన్ దాని మీద తరపున ఇస్తాం. మళ్ళీ ఎక్కడైతే ఏ ట్రస్ట్ అయితే మనం బిల్డ్ చేసుకుని ఇచ్చామో ఆ ట్రస్ట్ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు వరకు తిట్టుకుంటూ వచ్చాం కదా, మిమ్మల్ని మీరు క్లియర్ చేసుకోండి. హోపోనోపోనో ద్వారా క్లియర్ చేయండి, ఈఎఫ్టి ద్వారా క్లియర్ చేయండి. మూడవది బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇప్పుడు వరకు అతను నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలని అన్నారు కదా, వాడు బాగుపడతాడా, నా పిల్లల బాధ చూసి అది ఇదే చాలా మాటలు వస్తాయి మనకి. అవన్నీ వదిలేసి వాడు డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం నేనే మేనిఫెస్ట్ చేశాను, నాలో నెగటివ్ ఎమోషన్ తో నాలో ఈ నెగటివ్ ఎమోషన్స్ ని క్యారీ చేశాను అని చెప్పి ఫస్ట్ నిందించడం మానేయండి. 3 విషయాలు గుర్తుంచుకోండి. నిందించొద్దు, ఎదుటి వ్యక్తిని నిందించొద్దు, శపించొద్దు, నెగటివ్ వర్డ్స్ మాట్లాడడం మానేయండి. రెండోది, కంప్లైంట్ చేయడం మానేయండి. మీలో మీరు కంప్లైంట్ చేయొద్దు, ఎదుటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ చేయొద్దు, యూనివర్స్ దగ్గర కంప్లైంట్ చేయొద్దు. ఇవ్వట్లేదని బ్లెస్సింగ్స్ ఇవ్వండి దాని పొజిషన్ లో. మీరు చేసింది ఇప్పుడు వరకు కరెక్ట్ అని సమర్థించుకోవద్దు. మీరే మేనిఫెస్ట్ చేశారని రియలైజ్ అవ్వండి. ఎక్కడో ఇస్తాడు ఎవడో అనే భావం ఎప్పుడో మొదలై ఉంటుంది. ఆ చిన్న విత్తనం పెరిగి 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 పెద్దదై వటవృక్షం అయిపోయి ఉండండి. డబ్బు రాలేదు, మనం ఒకరికి ఇస్తే డబ్బు రావట్లేదు అంటే ఆ ఎదుటి వ్యక్తి మీద ఫస్ట్ ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయి ఉంటది. అది వేరే ఎవరో చెప్పుండొచ్చు. అతనికి ఇచ్చారా డబ్బు? వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన డబ్బు అసలు వస్తుందని ఇచ్చారా? అట్లా కొన్ని విని చిన్న బీజం పడి ఆ బీజం వల్ల పెద్ద వృక్షం అయిపోయి ఓడల్లాగా పాతుకుపోయి లక్షలకి రాని వాళ్ళు ఇవాళ చాలా మంది ఉన్నారు. ఒప్పనొప్పను చేయండి వాళ్ళకి. అంటే మీరు డైరెక్ట్ గా ఒక మనిషి ఎదురు కూర్చుని సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మనీకి ఏ రకంగా అయితే సారీ చెప్తున్నారు, మీరు కళ్ళు మూసుకుని ఆ పర్సన్ మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుంటూ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సామరస్యంగా మీ ఇద్దరు ఒకటవుతున్నందుకు మొదటి ప్రేమను తీసుకోండి. ఫస్ట్ వాళ్ళ మీద ఏ నమ్మకం అయితే, ఏ ట్రస్ట్ అయితే, ఏ బిలీవ్ అయితే ఉంచారో అదే ట్రస్ట్ ని, అదే బిలీవ్ ని మళ్ళీ తీసుకోండి.
ఇస్తారు అనే నమ్మకాన్ని పెంచండి. ఇక్కడ ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. అడిగింది మీరు ఏదైతే అతని దగ్గర నుంచి అడుగుతున్నారో అది ఆల్రెడీ తీసుకున్నట్లు నమ్మండి. అంటే మీకు అతని దగ్గర నుంచి రావాల్సింది ఏదైతే ఉందో అది మీరు రిసీవ్ చేసుకున్నట్లు నమ్మండి. వాళ్ళతో మీకు ఉన్న రిలేషన్ ని, ఆ బాండింగ్ ని పెంచండి. లవ్ ని, ఎఫెక్షన్ ని బిల్డ్ చేయండి, ట్రస్ట్ ని బిల్డ్ చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళే తీసుకొచ్చి మనీ ఇస్తారు. ఈ టెక్నిక్ ని ఫాలో అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదు. మన క్లాసెస్ కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలా ఇబ్బంది పడేవాళ్ళు, ఏమో ఏం చేసుకుంటావో చేసుకో అన్న వాళ్ళు కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మన క్లాసెస్ అవ్వబోయే లోపే తీసుకొచ్చి ఇచ్చారని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఎందుకంటే ఒకవేళ ఆ ఎమోషన్ కనెక్షన్ రావడానికి కష్టంగా ఉంటది కాబట్టి యాక్సెప్టెన్సీ అది ముందు తెలుసుకోండి. యాక్సెప్ట్ చేయండి. నేనే మేనిఫెస్ట్ చేశాను అని యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగానే ఉంటది. బట్ ఆ వైబ్రేషన్కి వెళ్ళండి. అది వచ్చింది, ఆ వైబ్రేషన్ వచ్చింది మీలో, ఆ ప్రేమ కనెక్ట్ అయ్యింది అంటే ఏదైనా కానీ సాధ్యమవుతుంది. ఆ అమౌంట్ వాళ్ళంతటి వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తున్నట్లు మేనిఫెస్ట్ చేయండి. మళ్ళీ ఆల్రెడీ చేసిన మేనిఫెస్ట్ ఏంటి, వాళ్ళకి మనకి మధ్య కనెక్షన్ పెరిగిపోయి యుద్ధాలు జరిగి డబ్బు మామూలుగా రాదు అని ఎమోషన్ కనెక్షన్ మనమే చేసి ఉంటాం. ప్రతిదానికి బాధ్యత నాది అని బాధ్యత తీసుకోండి. ఓకే, రాయండి. ఇప్పుడు ఈఎఫ్టీలో రాయండి ఫస్ట్. ఓకే, మనీ గురించి ఏదైతే రావట్లేదో, ఎక్కడ బ్లాక్ అయిపోయినాయో ఆ బ్లాకేజెస్ ఆ వ్యక్తిని తీసుకుని, ఆ ప్రాబ్లం తీసుకుని ఈఎఫ్టీ చేయండి. ఫస్ట్ కరెక్టే జాబ్ రాయండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైతే ఉందో అది ఎకనామికల్ సమస్య. ఆ సమస్య ఏంటి అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు. అదే ఎవరికి ఇచ్చారు, ఎందుకు రావట్లేదు అనేది ఏంటి, ఎందుకు అనేది అక్కడ కూడా మళ్ళీ రాసుకోండి. దాన్ని ఓపెన్ అయ్యి హార్ట్ఫుల్ గా రియలైజ్ అవ్వండి. ఎందుకు అనే విషయాలు గుర్తు తెచ్చుకోండి. మీ తప్పు ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. మీరు ఎలా మేనిఫెస్ట్ చేశారో ఐడెంటిఫై చేయండి. క్లియర్ 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 కొట్టండి. ఓకే, రాసుకుని కళ్ళు మూసుకుని కరెక్ట్ జాబ్ స్టార్ట్ చేయండి. క్లియర్ 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 అని క్లియర్ చేస్తూ ఉండండి. ఒక్క సంఘటన గుర్తు చేసుకుంటూ మీరేం మాట్లాడారు, ఏం చేస్తారు అనేది మొత్తం క్లియర్ 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 అని చేయండి. ఒక రిలేషన్ విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. మీ బాధ్యత ఏంటో తీసుకోండి. అక్కడ మీ వల్ల జరిగింది ఏంటో ట్యాప్ చేయాలి. మర్దన కాదు, ట్యాప్. వేళ్ల యొక్క చివరి కొనలతో ట్యాప్ చేయండి.
చేయండి. శ్రీనివాస్ గారు చేయండి. చిన్న డౌట్ అమ్మా, ఇప్పుడు అడగొచ్చా? ఓకే, అడగండి. అంటే ఇప్పుడు ఈ ఈఎఫ్టీ చేసేటప్పుడు ముందు సమస్య ఏంటో తెలుసుకుని ట్యాప్ చేస్తున్నాం కదా, అదే టైంలో క్లియర్ అనేది కూడా అప్పుడే చెప్పుకోవాలా, లేదంటే తర్వాత మళ్ళీ దానికి క్లియర్ అనేది చెప్పాలి? క్లియర్ చెప్పండి. ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటది కదా మీకు, ఆ, ఆ నెగిటివ్ కనెక్షన్ అంతా ఉమ్. క్లియర్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా అక్కడితో క్లియర్ అయిపోతుంది అంటారా? అయిపోతుంది. థ్యాంక్ యూ. అన్ని నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ అన్ని మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అవును. దానికి అందుకే ఎమోషనల్ ఫ్రీడమ్ థెరపీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ట్యాపింగ్, ఈఎఫ్టీ అని పెట్టింది. ఎమోషనల్ గా ఫ్రీ అయిపోతారు. ఓకే, కాలర్ బోన్ కి ఇన్సైడ్, ఇప్పుడున్న కాలర్ బోన్ కి లోపల సైడ్ ప్రెస్ చేయండి. ఆర్మ్ కి 4 ఇంచెస్, కరెక్ట్ గా 4 ఇంచెస్ కింద ట్యాప్ చేయండి. క్లియర్ 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 క్లియర్. ఒక్కొక్క పాయింట్ దగ్గర 8 టైమ్స్ ప్రెస్ చేయండి. అలాగే 8 సైకిల్స్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. మీరు చేసేటప్పుడు వాటర్ దగ్గర ఉంచుకోండి. అవి రిలీజ్ అవుతున్నట్లు మీకు తెలుస్తాయి. కొంచెం హెడేక్ టైప్ లో కొంచెం అలా, అంటే కొంతమందికి అనిపించవచ్చు. వాటర్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. క్లియర్ క్లియర్ క్లియర్. అన్ని నెగిటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేసుకుంటారు. స్పేస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. మీలో ప్రేమ భావం నిండుకుని ఉంటుంది, నిండుగా ఉంటుంది. యాక్సెప్టెన్సీ వచ్చిందంటేనే చాలా ఫ్రీ అయిపోతారు. హ్యాపీగా అయిపోయిన వాళ్ళు రిలాక్స్ అయిపోండి. వాటర్ తీసుకుని రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చేయండి. రిలాక్స్. మీ పోస్టర్లోకి వెళ్ళిపోండి. మెడిటేషన్ పోస్టర్లోకి వెళ్ళిపోండి. కంఫర్ట్ గా కూర్చుని వెన్నుపూసని స్ట్రైట్ గా పెట్టండి. రోజుకి మినిమం 45 మినిట్స్ అయినా మీరు మెడిటేషన్ లో కూర్చోడానికి ట్రై చేయండి. చూపుని
జస్ట్ ఎస్ ఏ సువర్ణ టైం అయినా పర్లేదండి, ఏంటండి ఏ టైం అయినా పర్లేదండి, ఏ టైం అయినా పర్లేదా? అంటే మార్నింగ్ ఈవినింగ్ సూర్యోదయం సూర్యాస్తమయం చూడండి సార్. అంటే మీకు అవైలబిలిటీ టైం ఉంటే సూర్యాస్తమయం టైం మీకు కుదరకపోతే నైట్ పడుకునేటప్పుడు 9 to 12 మధ్యలో మీరు ఎట్లాగో పడుకుంటారు కాబట్టి ఆ టైంలో తీసుకోండి. లేదు మధ్యాహ్నం లేడీస్ మేము ఖాళీగా ఉంటాం అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం చేసుకోండి. మీ అంటే టైంని తిన్న బట్టి తర్వాత అయినా పర్లేదండి. తిన్న తర్వాత అంత కాన్సన్ట్రేట్ చేయగలరా? రాదు. అదే అదే అదే. తి- హెవీగా తినే ఉంటది. ముందు అదే అదే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు బాగుంటది. ఎందుకుంటది అంటే మన పొట్ట ఖాళీ అయిపోతుంది. ఖాళీగా ఉంటుంది. ఓకే. వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. ఫ్రెష్ గా ఉంటుంది మైండ్ కానీ బాడీ కానీ అంతా. ఇప్పుడు ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం. ఫుడ్ కూడా బిఫోర్ 6, 7 ఆ టైం కల్లా తీసుకోండి. మాక్సిమం 7 లోపే తినండి డిన్నర్. అది చేస్తే మీరు 8, 9కి మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నా మీకు పెద్ద ఇబ్బంది అనిపించదు. పడుకోవడానికి మినిమం ఒక 3 అవర్స్ చూసుకోండి. 3 అవర్స్ ముందుగా తినడం అలవాటు చేసుకోండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకుని మనం అలా వెళ్ళిపోవచ్చు నిద్రలో. రిలాక్స్ రిలాక్స్. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచండి. తలని భూమికి సమాంతరంగా ఉంచండి. ఇలా హెడ్ మామూలుగా చూసేటప్పుడు మనం కళ్ళు ఇలా స్ట్రైట్ గా చూస్తాము. దీనికంటే కొంచెం పైకి ఎలా చూస్తూ కనుగుడ్లు మాత్రం ఎత్తండి, తల కాదు. స్ట్రెయిన్ లేకుండా అలా చూస్తూ కళ్ళు మూయండి. ఈ 2 చేతుల్ని పొట్టకిను థైస్ కి మధ్యలో ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్లేస్ లో పెట్టండి. అప్పుడు మీ చేతులు వెనక్కి చెస్ట్ ముందుకు వస్తుంది. పొట్ట లోపలికి అనండి. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచండి. బాడీ అంతా రిలాక్స్ చేయండి. హ్యాండిల్ లేని కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఈవెన్ మీ పాదాల కింద కూడా ఏదో ఒక క్లాత్ ఉండేటట్లు చూసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు ఏదైనా మ్యాట్ వేసుకుని కూర్చోండి. డైరెక్ట్ గా కింద భూమి మీద కూర్చోవద్దు. బాడీని రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ ద్వారా మైండ్ ని రిలాక్స్ చేయండి. ఈ 2 ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటాయో మనలోని మనస్సు శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ ఉనికి బయటకు వస్తుంది. ఆలోచనలు అయినా వస్తే కట్ చేయొద్దు, అలా పక్కకి పంపించేయండి. కట్ చేస్తే మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏది చేసినా ఈక్వల్ గా చేయాలి. బ్రీతింగ్, హోల్డ్, బ్రీత్ అవుట్ 3 ఈక్వల్ గా చేయండి. నిదానంగా తీసుకోండి. లోపల హోల్డ్ చేయండి. నిదానంగా నోటి ద్వారా హుహు 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 అంటూ రిలీజ్ చేయండి. నోటి నుంచి రాకూడదు సౌండ్, నోట్లో నుంచి వచ్చే గాలి సౌండ్ రావాలి. ట్వెల్వ్ టైమ్స్ వరకు చేసుకోండి. ఇలా లోపల ఎక్కడైతే స్ట్రక్ అయ్యిందో కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది.
ఈ 12 టైమ్స్ బ్రీతింగ్, హోల్డ్, బ్రీత్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఒక 3 టైమ్స్ చేపిస్తాను. మీరు చేసుకునేటప్పుడు అలా నేనంటే ఇప్పుడు నా వాయిస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు త్వరగా రిలాక్స్ అయిపోతారు. అప్పుడు మీకు మీరుగా చేసుకుంటారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు. డీప్ బ్రీత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి నోటి ద్వారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నోటి ద్వారా రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. మీ చూపు మీ 2 కనుబొమ్మల మధ్య ఉండేటట్టు చూడండి. అలా అని ఐస్ ని స్ట్రెస్ చేయొద్దు. కనుబొమ్మల మధ్య నుంచి బయటికి చూడాలి. అలా ప్రాక్టీస్ మీద వస్తుంది. రాదు. రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. డోంట్ వరీ. అది ప్రాక్టీస్ చేయండి. మీ బాడీ పోస్చర్ మీద, మీ ఐ పొజిషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్. బ్రీతింగ్ మీద. బాడీ అంతా రిలాక్స్ చేయండి. మొత్తం రిలాక్స్ అయిపోవాలి. ఎక్కడన్నా స్ట్రెస్ అనిపించినా ఆ ప్లేస్కి వెళ్ళి రిలాక్స్ చేయండి. అయామ్ అనే పదం దేవుని యొక్క పేరు అని గుర్తుంచుకోండి. అయామ్ అన్నప్పుడు మీలో వచ్చే వైబ్రేషన్ మీలోని దైవత్వాన్ని మేల్కొల్పుతుంది. మీ సోల్. మనం ఒక నక్షత్ర రూపం. నక్షత్రాలకు ఉండే 5 కోణాలు ఉంటాయి. 5 కోణాల్లో ఒకటి మన హెడ్, 2 హ్యాండ్స్, 2 లెగ్స్. మనం ఒక స్టార్ గా ఫీల్ అవ్వండి. కాంతి. సోల్ అంటే కాంతి. మిమ్మల్ని మీరు ఒక స్టార్ గా ఫీల్ అవ్వండి. వెలుగుని చూడండి. ఈ సృష్టి మొత్తం ఉంది కాంతి. మనలో ఉన్నది కాంతి. ఈ సృష్టిలో మనం ఒక భాగం. దేవుని యొక్క కాంతి సృష్టి మొత్తం
వ్యాపించి ఉన్నది. దానిలో ఒక చిన్న నక్షత్ర రూపంలో మనం కూడా ఉన్నాము. మనం కూడా కాంతి రూపంలోనే ఉన్నాము. మనం ఈ దైవం దగ్గరే ఉన్నాము, దైవంలోనే ఉన్నాము. మనకి మన యొక్క యూనివర్స్ కి కానీ, మన యొక్క దైవం కానీ, మీరు ఎవరినైతే నమ్ముతారో, గాడ్ ని నమ్ముతారో, యూనివర్స్ ని నమ్ముతారో, వాళ్ళలోనే మీరున్నారు. సర్వవ్యాపకుడు అయిన ఆ దేవుని యొక్క కాంతి చుట్టూ వ్యాపించింది. అద్భుతమైన సంరక్షణలో మనం ఉన్నాం. మనం కూడా ఆ కాంతి యొక్క బీజమే. మనం కూడా ఒక చిన్న కాంతి రూపంలో మిమ్మల్ని మీరు దర్శించుకోండి. ఆ కాంతి మన రెండు కనుబొమ్మల మధ్య తాడై అంటారు. ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవునికి ఈ ప్రపంచాన్ని, భూమిని, గ్రహాల్ని, మొత్తం సోలార్ని, గెలాక్సీలని, అంతరిక్షాన్ని, సముద్రాలని, గాలిని, సూర్యచంద్రుని, ఆకాశాన్ని, భూమిని, సకల జీవరాశుల్ని సృష్టించే శక్తి ఉన్నట్లే మనకి కావలసిన దాన్ని మనము వస్తు రూపంలో పొందే శక్తి మనకుంది. ప్రపంచంలో మొత్తం ఎనర్జీతో నిండిపోయింది. దేవుడు ఆల్రెడీ మన కోసం, యూనివర్స్ ఆల్రెడీ మన కోసం అన్ని క్రియేట్ చేసింది. మనం ఇప్పుడు ఒకదానిని క్రియేట్ చేయాల్సిన అవసరము లేదు, ఒకదానిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరము లేదు. కానీ ఒకదాన్ని మరొక దానిగా ఎనర్జీ రూపంలో మార్చుకునే శక్తి మనకుంది. మన ఆలోచనని వాస్తవ రూపంలోకి మార్చుకునే శక్తి మనకుంది. ఆల్రెడీ మన కోసం అన్నీ సిద్ధపరిచి ఉన్నాయి అని తెలుసుకుని, అది నాకు కావాలి అనే ఆలోచన పెంచుకొని, దానికోసం మనం వేసే ప్రతి అడుగు మనల్ని దాని వైపు దగ్గర చేస్తూ ఉంటుంది. I am rich. I am abundant. I am great. I am perfect. I am genius. I am creator. I am successful person. I am wonderful person. I am great. I am unique. I am love. I am magnet. I am powerful money magnet. I am powerful relation magnet. Wherever I go, money comes to me. Wherever I go, money comes to me. All is well in my life. All is well in my life. ఈ సృష్టి మొత్తం
నేను ధనవంతుడిని కావాలని కంకణం కట్టుకుని ఉంది. ఈ యూనివర్స్ నన్ను ధనవంతుడిని చేయడానికి కంకణం కట్టుకుని ఉంది. ఆల్ ఈస్ వెల్ ఇన్ మై లైఫ్. All is well in my life. I love myself. I love myself. I love myself. I love universe. I love universe. I love money. I love money. I am powerful money magnet. నేను ఈ రోజు నుంచి నాకు ఏదైతే కావాలో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను యూనివర్స్ ఒకే కనెక్షన్ లో ఉన్నాము. నాకు కావలసిన వాటిని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. నా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నన్ను నా లక్ష్యం వైపు తీసుకెళ్తూ ఉంది. నేను సంపదతో, సమృద్ధితో, సంతోషంతో, ఆరోగ్యంగా నా జీవితం మొత్తం ఆనందాలతో నిండుకుని ఉన్నాను. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నా జీవితంలో ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నేను కోరుకున్న ప్రతి దానిని నేను పొందుకున్నాను. ప్రతి విషయంలో యూనివర్స్ ఇప్పటి వరకు నాకు సహాయం చేస్తూ ఉన్నది. నాకు నేను కోరుకున్న ప్రతి దాన్ని పొందగలను అనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే యూనివర్స్ యొక్క ఎనర్జీ నా ఎనర్జీ ఒకటే. నేను అడగడానికి సిద్ధంగా ఉన్నాను. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గరికి ప్రతిదీ వస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను కోరిన ప్రతిదీ నా సొంతం అయ్యింది. నా ప్రతి కోరిక నెరవేరుతుంది. నా గోల్స్ అన్ని నెరవేరుతున్నాయి. థ్యాంక్ యూ. ప్రతి విషయాన్ని నేనే నాకు కావలసిన దాన్ని పొందుకోవడానికి నా ఆలోచనలే కారణమని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నేను నిరంతరం డబ్బు యొక్క ప్రవాహాన్ని అనుభవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. డబ్బు నా జీవితంలో నిరంతర నదీ ప్రవాహంలా సాగుతూ ఉంది. థ్యాంక్ యూ. నేను నా అవసరాలతో పాటు నాకంటే తక్కువగా ఉన్నవారు నా చుట్టుపక్కల వారి యొక్క అవసరాలను కూడా తీర్చేంత డబ్బు నాలో ఉన్నది, నా దగ్గర ఉన్నది. నేను నా కోసము, నా కుటుంబం కోసము, నా దేశం కోసము, మరొక జనరేషన్ కి నేను ఇవ్వగలిగినంత ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. నేను ప్రతి సెకండ్ ని సద్వినియోగం చేసుకుంటున్నాను. నా యొక్క ఆనవాళ్లు ఈ ప్రపంచంలో వదులుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అద్భుతమైన తెలివితేటలతో, నాలో ఉన్న క్రియేటివ్ పవర్తో నేను ప్రజలకి ఏదైతే కావాలో దానిని సృష్టించడానికి, వారి అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తీసుకున్నది ప్రతిదీ
నేను పొందిన దానిలో ప్రతిదీ దానిలో నాకంటే తక్కువ వారికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాను. ఇతరులకి సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. నాకు నేను సహాయం చేసుకున్నట్లుగానే ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మూలమంతా ఒకటే. ద లా ఆఫ్ వన్నెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాలో డబ్బు యొక్క ప్రవాహం నిరంతరం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్స్ మీ. ఐ లవ్ గాడ్. గాడ్ లవ్స్ మీ. ఇప్పటి వరకు నేను ఏదైనా ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తారనుకున్నాను. కానీ ఇప్పటికే నన్ను అందరూ ప్రేమిస్తున్నారు. నేనే ప్రేమించట్లేదని తెలుసుకున్నాను. ఈ సృష్టి నన్ను ప్రేమిస్తున్నది. ఈ యూనివర్స్ నన్ను ప్రేమిస్తున్నది. గాడ్ నన్ను ప్రేమిస్తున్నారు. డబ్బు నన్ను ప్రేమిస్తున్నది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నేను ప్రేమించట్లేదు కాబట్టి నేనే ప్రేమని సృష్టించుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఆ ప్రేమను పొందుతూ ప్రేమను ప్రతి వ్యక్తి మీద, యూనివర్స్ మీద, గాడ్ మీద, మనీ మీద అపారమైన ప్రేమను పెంచుకుంటూ ఉన్నాను. అన్కండిషనల్ లవ్ వైపు వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. లవ్ యూ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్స్ ని రబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్. మీ వ్యాలెట్ లో మనీ తీసుకొని కౌంట్ చేయండి. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్. థ్యాంక్ యూ. లవ్. లవ్ యూ. Thank you so much. Thank you, Minister Anthony.
మనీ వాటర్ తీసుకోండి. How is your feeling? Yes, great. చాలా తేలిగ్గా ఇలా తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇవాళే ఫస్ట్ టైమ్ నేను రిలాక్స్‌గా చేశానండి ఇన్ని రోజుల్లోని. చేయలేకపోయాను. ఇవాళ చాలా ప్రశాంతంగా ఇలా కాళ్ళు తేలిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. గ్రేట్ గ్రేట్ అండి. ఆ ఎనర్జీ రోజంతా మీకు ఉంటుంది. సన్ను అనేసరికి ఆ వెలుతురంతా మన మీద పడుతున్నట్టు, ఆ సూర్యుడు అలాగా ఎక్కువ వెలుతురు చాలా బాగా కనిపిస్తుంది. గ్రేట్ గ్రేట్. అందరూ దైవ తీసుకున్నారా కనెక్షన్? ఎవరికైనా మిస్ అయిందా? ఓకే, గ్రేట్. ఓకే, మిస్ అనిపిస్తే ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడుకున్నప్పుడు క్లారిఫై చేసుకుందాం. ఓకే ఓకే. మీరు రాసారా? ఏం కావాలి ఏం వద్దనేది రాసారా అందరూ? మీకేం కావాలనుకుంటున్నారు, ఏం వద్దు? నేను ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని చెప్తారా ఒకళ్ళు? రాసుకున్నారు కదా? ఓకే, ఎవరైనా రాసుకోకపోతే రాసుకోండి. రాము గారు కానీ సువర్ణ గారు, స్పందన గారు ఎవరైనా చెప్పండి ఒకసారి. ఎవరైనా పర్లేదు. ఒకళ్ళు నేను అన్మ్యూట్ చేసి. నోట్స్ రాయటం ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం. నాకు తెలియలేదు కూడా. ఏం కావాలి అంటే నాకు అర్థం అవ్వలేదు. చెప్తారు, క్వశ్చన్స్ చెప్తారు. క్వశ్చన్స్ అన్ని చెప్తారు. క్వశ్చన్స్ రాయండి, వాటి మీద డౌట్స్ ఉంటే నేను క్లారిఫై ఇస్తాను. దాదాపు 10 క్వశ్చన్స్ పైన ఇచ్చాను మీకు ఇప్పటికి. రేపటితో ఈ వీకెండ్ కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్స్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు. ఓకే, చెప్పండి క్వశ్చన్స్. చెప్పండి సువర్ణ గారు, చెప్పండి. మీరు ఇయర్ ఫోన్స్ వల్ల వినిపించట్లేదేమో. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ వాయిస్ రావట్లేదు. క్వశ్చన్స్ రాయలేదు మేడం. అది క్వశ్చన్స్ రాయలేదా? ఆన్సర్స్ కాదు అడిగేది, క్వశ్చన్స్. నేను చెప్పాను మధ్య మధ్యలో నేను అడుగుతుంటాను క్వశ్చన్స్ అని చెప్పాను. ఏమి, ఎందుకు, ఎంత కావాలి? ఓకే, ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎంత కావాలి? అది నెక్స్ట్ రాశానండి. ఓకే, క్వశ్చన్స్ అన్ని ఒక పేజ్ పెట్టుకుని అక్కడ రాయండి. నెక్స్ట్ మీకు గోల్స్ ఏమున్నాయి అవి రాసుకోండి అని చెప్పారు మ్యామ్. ఓకే, ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎంత కావాలి, మీ గోల్స్ ఏంటి, మీకు ఏమి కావాలి, ఏమి వద్దు. మీకు కావాల్సిన అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఎంత కావాలి, ఎంత కావాలి, అది ఒక అంటే ఫస్ట్ డేకి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మీకు కావాల్సింది వద్దు అన్నది వేరియేషన్ తీసుకోండి. డబ్బులు కావాలి, అప్పులు వద్దు. నెక్స్ట్ మీకు కావాలి అట్లా. ఓకే, నెక్స్ట్ చెప్పండి. మీరు ఆ రోజులో ఏవి హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఏవి సాడ్ గా ఫీల్ అయ్యారు అని రాయమన్నారు మేడం. ఎస్, నెక్స్ట్ రోజు మొత్తం మీద మీకు బాగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి అనేది తీసుకోండి. అలాగే బాగా అనిపించింది అంటే నాట్ గుడ్, మీకు బాగా ఇష్టమైంది హ్యాపీని ఇచ్చిన సిచ్యువేషన్ ఒకటి తీసుకోండి. ఏంటో అది రాయండి.
అలాగే మీకు బాగా అనిపించింది తీసుకోండి, నాట్ గుడ్ అనేది తీసుకోండి, అది రాయండి. 3వ క్వశ్చన్ చెప్పండి మ్యామ్. ఇంకొకటి వచ్చేసి ఆ రోజు మీరు ఏ వైబ్స్ లో ఉన్నారు? యాంగ్జైటీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, కోపంగా ఉన్నారా? మీకు బాగా అనిపించింది జరిగినప్పుడు దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది? అలాగే బాగా అనిపించింది జరిగినప్పుడు దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది? అంటే దాంట్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు దాన్ని ఎంతవరకు మేనిఫెస్ట్ చేశారని అనుకుంటున్నారు? క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక విషయం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది, దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? బాగోలేదు, దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మీరు ఐడెంటిఫై చెయ్యండి. లేదు మీకు బాగా ఏదైనా ఇబ్బంది కలిగిన విషయం జరిగితే నాతో డిస్కస్ చేయండి. నాకు ఈరోజు ఇది జరిగింది, కానీ దానికి నేను ఎంతవరకు బాధ్యుణ్ణి, నేను ఎంతవరకు బాధ్యురాల్ని అది మేనిఫెస్ట్ చేయడానికి అనే డౌట్ వస్తే ఆ సిచ్యువేషన్ తీసుకుని నాతో డిస్కస్ చేయండి. ఓకే, ఇతరుల పట్ల జరిగింది ఏదో ఒకటి, ఆ విషయం మీకు తెలిసింది, మరి దాంట్లో నా పాత్ర ఎంతవరకు ఉంది? ఇది కూడా ఓకే. అది కూడా. ఎస్, 4 క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ ఒక రోజులో మీకు అంటే ఆ రోజు ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ గా మంత్లీ మీరు అయితే ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఇన్కమ్ ఎంత ఉంది అని చెప్పారు మేడం. అది రాయమన్నారు. ఎస్, ఈ ఒక నెల రోజుల పాటు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని రాయండి. అంటే మీరు ఖర్చులన్నీ ఒకవైపు రాయండి, మీ ఇన్కమ్ మొత్తం ఒకవైపు రాయండి. మీకు వచ్చే సింగిల్ పైసా దేని మీద అమౌంట్ వచ్చినా కానీ రాయండి. అలాగే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఒక బుక్ లో ఒక సైడ్ రాయండి. ఓకే, దీని మీద ఎందుకు అనేది నేను చెప్తాను. నెక్స్ట్ నిన్న వచ్చి మీరు ఏ ఏరియాలో మీరు అనుకున్నవి బాగా చేయగలరు అని మీరు నమ్ముతారో అవి రాసుకోమన్నారు మ్యామ్ కొన్ని. ఎస్, మీరు బాగా చక్కగా చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే ఒక 10 ఏరియాస్ వరకు తీసుకోండి, మీరు చక్కగా దేనిలో వర్క్ చేయగలరు అని. వీటినన్నిటిని క్వశ్చన్స్ అన్ని రేపు క్లారిటీ తీసుకుని మాక్సిమం కొత్తగా మళ్ళీ అంటే ఒక వీక్ అయిపోయింది, 3 వీక్స్ కోర్స్ మంది, ఒక వీక్ అయిపోయింది. ఈ వీక్ లో మీకు వచ్చిన క్లారిటీని బట్టి మీ డౌట్స్ ని బట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఈ రోజు రేపు క్లాస్ లో డిస్కస్ చేయాలంటే మనం ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి అంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు వీటి మీద ఫోకస్ చేయాల్సింది. ఏదో హడావిడిగా రాసేయద్దు, ఏదో రాసేస్తాంలే అని చెప్పి రాయొద్దు. టైం తీసుకోండి, కరెక్ట్ గా చక్కగా రాయండి. ఓకే, ఓపెన్ హార్ట్ తో రాయండి. ఓకే, ద లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ యాక్షన్ 3 ఇప్పటి వరకు చెప్పుకున్నాము. 6:20. ఓకే, ఆల్రెడీ తెలిసిన విషయమే. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ 4th వన్ అంటే సాపేక్ష సిద్ధాంతం అంటారు. నథింగ్ బట్ క్రియేషన్ ఫస్ట్ లోపల క్రియేట్ అవుతుంది, మనం లోపల ఏదైతే క్రియేట్ చేస్తామో అదే బయటకి మిర్రర్ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ మిర్రర్ ఏంటి అంటే భౌతిక ప్రపంచం. బయట మనకు ఒకటి కనిపిస్తుంది అంటే అది మన లోపల ఉన్నట్లు. బయట కనిపించేది వాస్తవం కాదు, అది మిర్రర్ లో కనిపించేదే. ఇప్పుడు నేను ఒక కలర్ శారీ కట్టుకున్నాను, నాకు ఇదే కలర్ కనిపిస్తూ ఉంటది మిర్రర్ లో. ఇప్పుడు మన వీడియోలో ఏం కనిపిస్తుంది, లైట్ ఒక స్నఫ్ కలర్ శారీ కనిపిస్తూ ఉంది.
బట్ నాకు గ్రీన్ కలర్ శారీ కావాలనుకున్నాను. బయట ఇప్పుడు నేను గ్రీన్ కలర్ శారీ కావాలనుకుంటే గ్రీన్ కలర్ కట్టుకుంటేనే బయటికి కూడా గ్రీన్ కలర్ కనిపిస్తది కదా! అవునా? కానీ నేను వేసుకున్నది ఒక స్నఫ్ కలర్. ఇప్పుడు కనిపించేది బయటికి కూడా స్నఫే కనిపిస్తది. అలాగే లోపల ఏదైతే ఉందో అదే బయటికి కనిపిస్తది. వాస్తవం మనము అంటే మన లోపల ఉన్న ఆలోచనలు మిర్రర్ ఏంటి అంటే మనం ఇప్పుడు చూసేవి, ఫేస్ చేసేవి, అనుభవించేవి అంతా కూడా మిర్రర్ మాత్రమే. అది మిర్రర్ ఓన్లీ. ఇక్కడ ఉన్న దాని యొక్క ఛాయను అక్కడ చూస్తున్నాం అంతే. ఇక్కడ ఏదుందో దాని ఛాయ ఎదురుగుండా మనకి వాస్తవ ప్రపంచంలోకి కనిపిస్తుంది. మీరు బయటున్న వాస్తవ ప్రపంచాన్ని మార్చాలి అంటే మీ ఆలోచనల్ని మార్చండి అని చెప్తుంది ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. అంటే నేను సింపుల్ చేసి చెప్తున్నాను దాని యొక్క మొత్తం ఉద్దేశాన్ని. అర్థమైందా? మనం అందరం ఒకళ్ళమే, ఒకళ్ళతో ఒకళ్ళం కనెక్ట్ చేయబడి ఉన్నాము. ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర వాటి యొక్క అంటే సౌండ్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, హెడ్జెడ్ లో కొలుస్తాం కదా, మనం చదువుకున్నాము. అట్లాగే మన లోపల ఉన్న ఆలోచనలతో సహా బయట ఉన్న వస్తువులతో సహా ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఒక విషయాన్ని మనం మేనిఫెస్ట్ చేసాము, భౌతిక రూపంలోకి కనిపించాలి అంటే దానికోసం కొంత యాక్షన్ అనేది ఉండాలి. యాక్షన్ కంపల్సరీ ఉండాలి. నువ్వు చేసే యాక్షన్స్ ఎలా ఉండాలి అంటే లోపల అంటే బయటకు కనిపించేది ఏదైతే ఉందో అది వాస్తవం అని నమ్మొద్దు. అది కేవలం మిర్రర్లో కనిపించే ఒక నీడ మాత్రమే, ఒక ప్రతిబింబం మాత్రమే. నిజమైన వాస్తవమైనది నువ్వు, నీ ఆలోచనలు. నువ్వు ఆ మిర్రర్లో కనిపించే ప్రతిబింబాన్ని మార్చాలి అంటే మార్చాల్సింది నీలోని ఆలోచనని, నీలోని ఎమోషన్స్ ని, నువ్వు మాట్లాడే మాటల్ని, నీ యాక్షన్స్ ని, నీ వైబ్రేషన్ ని. వీటిని మారిస్తే టోటల్ గా మొత్తం నీ ప్రతిబింబం మారిపోతుంది. ఓకే, ఇవి 4 లాస్, మొత్తం 12 ఉన్నాయి. 12 యూనివర్సల్ లాస్ లో మొదటి 4 లాలు ఇవి. ఓకే, అంటే ఈ ఫండమెంటల్ రూల్స్ ఈ 12ని మన లైఫ్ లోకి అప్లై చేసుకోవాలి. ఈ 12 మనం చేసే పనిలో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఫస్ట్ 4 లాస్ ని అర్థం చేసుకోండి. రేపు వీటి మీద నోట్స్ ఇస్తాను. ఒపొనొపొనో మీద 4 లాస్ మీద 4 లాస్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. రేపు మొత్తం నోట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం నేను వచ్చి ఆ హౌస్ వైఫ్ నండి. ఇంట్లో పని చేసుకుంటాను, వంట చేసుకుంటాను, కింద ఆఫీసు వెళ్తాను, అక్కడ వర్క్ చేసుకుని వచ్చేస్తాను. మనకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటంటే ఇంకేముంటదండి, నేనైతే పని చేసుకోవడం, తింటున్నాను, వస్తున్నాను, పడుకుంటున్నాను. అందులో గుడ్ బ్యాడ్ అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, మీరు వంట బాగా చేస్తారు, మీ వాళ్ళు చక్కగా మెచ్చుకున్నారు. మీరు చేసిన ఆ రెసిపీ ఏదైతే ఉందో అది మీ వాళ్ళకి ఇష్టం అవ్వలేదు, అది మాడిపోయిందో సంథింగ్ ఏదో జరిగింది. వాళ్ళు సగం ఆకలితోనే లేచారు, అంతే కదా, ఫుడ్ సరిగా తినలేరు ఆ రోజు. ఇక్కడ మరి ఫుడ్ కరెక్ట్ గా చాలా టేస్టీగా ఉండే రోజులు ఉండే వైబ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడో కొంత మిస్టేక్ జరిగి అది మాడిపోయి సరిగా తినకుండా పిల్లలు కంప్లైంట్ చేస్తే వైబ్స్ ఎలా ఉంటాయి? ఓకే,
కింద ఆఫీస్లోకి వెళ్ళారు. ఆఫీస్ నుంచి మీరు వేరే ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు గుడ్ కన్వర్జేషన్ జరిగింది. అంత బాగుంది, డీల్ ఓకే అయింది. మీరు చేసే ప్రొడక్ట్ సేల్ కానీ, మీ కమ్యూనికేషన్ కానీ ఏదో బాగా జరిగింది. ఓకే, అక్కడ గుడ్. అదే కన్వర్జేషన్లో కొంత రాంగ్ కన్వర్జేషన్ వెళ్ళింది. వాళ్ళకి మనకి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. డిస్ప్యూట్ వరకు వెళ్ళింది. నాట్ గుడ్. అంటే ఇలా ప్రతి చేసే పనిలో ఓకే మొత్తం గుడ్డే జరుగుతూ ఉందనుకోండి, నో మ్యాటర్. అంటే మీరు బ్యాడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎక్కడన్నా ఏదైనా జరుగుతుంటే తీసుకోమని చెప్పాను. రోజు మొత్తం మీద మీకు బాగా చాలా హ్యాపీగా అనిపించింది తీసుకోమన్నాను. ఇది బాగా జరగలేదు అనిపించింది ఏది ఉందో అది తీసుకోమన్నాను. ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇంట్లో హస్బెండ్ చిరాకు పడి ఉండొచ్చు. నేనేదో టెన్షన్‌లో ఆయనేదో ఇదిలో ఉండుండొచ్చు. ఏంటి పద్దాక అనైనా అనొచ్చు గదా మనల్ని. అప్పుడు మన అయితే వైబ్స్ మారిపోతాయి కదా! ప్రతి చిన్న విషయంలో కూడా మనం గుడ్, బ్యాడ్. నేను రోజు రొటీనే కదా ఇంకేముంది అని అనుకుంటున్నాను. ప్రతి చిన్న విషయంలోనూ రాయమనలేదు. ఆ రోజు మొత్తంలో మీకు హై వైబ్ ఇచ్చిందేది? చాలా ఈరోజు మొత్తంలో ఈరోజు ఎలా గడిచింది అని డిస్కషన్ ఉంటదా మీ ఇంట్లో ఎప్పుడన్నా? మా హ్మ్. ఇంట్లో ఉంటది. బయట నుంచి అందరం వచ్చాక ఎలా గడిచింది ఈరోజు అనుకుంటాం. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తాం. ఓకే, పర్లేదు బానే ఉంది. లేదు నేను బయటికెళ్ళినప్పుడు నా కారు ఇబ్బంది పెట్టిందో, డ్రైవర్ టైంకి రాలేదు. లేదు వెళ్ళిన చోట నా మీటింగు అనుకున్న టైంకి నాకు టైం ఇవ్వలేదు. నాకు కొంచెం ఒక 2 గంటలు ముందుకెళ్ళాల్సొచ్చింది. అప్పుడు నేను వెయిట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మనం అక్కడికెళ్ళిన తర్వాత గెస్ట్‌లు, స్పీకర్‌లు ఆళ్ళు ఈళ్ళు మాట్లాడుతా ఉంటారు. మన టైం వచ్చేసరికి కొంత టైం తీసుకుంటది ఒక్కొక్కసారి. డైలీ రాగానే చెప్తారండి. ఇంతమంది ఇవాళ ఈ వర్కర్ రాలేదు, ఆడు రాలేదు, ఈ రాలేదు. కాలు కడుక్కోకుండా ముందుగానే గబగబా నాకు చెప్పేస్తారు. ఒకవేళ మధ్యలో ఫోన్ చేసినా గానీ, ఆ వర్క్ ఆగిపోయింది. ఇదొక్కటే జరుగుతుంది. 4 కంపెనీలు రన్ అవ్వాలి కదా! 2 అవుతున్నాయి అని ఆయనకి టెన్షన్ వచ్చినప్పుడల్లా నాకు చేస్తా ఉంటారు. అదే మీకు అదే. అదే మీకనిపించింది ఒకటి రాయండి. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది మంచి వైబు, ఏది గుడ్ వైబు, దాంట్లో మన పాత్ర ఏముంది అనేది మీరు రాస్తుంటే మీకు ఒకటి అర్థమవుతూ ఉంటది. ఒక ఒక గుడ్ జరిగింది మేడం నేను చెప్తాను. అందరియి నెట్ బాక్స్‌లు మారుస్తామండి. అందులోని 100 మందిలో ఒక కస్టమర్ చాలా బ్యాడ్‌గా ఉంటారు. ఆళ్ళ బాబు గాని, ఆళ్ళ హస్బెండ్ గాని, ఆవిడ గాని ఆళ్ళ వాయిస్ వింటేనే భయం నాకు. ఫోన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే. అది బాక్స్ వచ్చి కంప్లెయింట్ వచ్చింది. వాళ్ళ దగ్గరే కంప్లెయింట్ వచ్చింది. వాళ్ళేంటి అంటున్నారంటే, రేపొస్తాను ఆఫీస్‌కి బాక్స్ కంప్లెయింట్ ఎందుకొచ్చింది అది ఇది అని చెప్పి నా మీద కేకలేసారు. ఆ నైట్ ఏం చేశాను, వాళ్ళ పేరు తెలుసుకొని ఆహ్, నా వల్ల ఏమైనా తప్పుంటే క్షమించండి. అది ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించని చెప్పి నేను మనసులో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇది చేశాను. అసలాళ్ళు ఫోను చేయడం గాని, మనుషులు రావటం గాని ఏమీ చేయలేదండి. చాలా మిరాకిల్ అనిపించిందది నాకు. గ్రేట్, గ్రేట్ అండి. ఇలా నైట్ జరుగుతూనే ఉంటాయి. అసల చాలా హ్యాపీ అనిపించిందనమాట అండి. యెస్, యెస్ అండి. చెప్పండి ఎల్లారెడ్డి గారు. అవును మేడం. నిన్న క్లాస్‌లో మీరేమో యాక్షన్ వల్లనే డెవలప్‌మెంట్ ఉంటాది అన్నారు. చెప్పండి ఏంటి? నిన్న క్లాస్‌లో యాక్షన్ వల్ల డెవలప్‌మెంట్ ఉంటుంది. యాక్షన్ కరెక్ట్‌గా ప్లాన్ చేయాలి అన్నారు. వితౌట్ యాక్షన్ నో రిజల్ట్ అన్నాను. ఏదైనా ఈ రోజేమో మనసులో నువ్వు ఏది చేస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది అని ఈ రోజు చెప్తున్నారు. ఆ రెంటికి ఏంటి సమన్వయం? ఓకే. మేనిఫెస్టేషన్‌కి, యాక్షన్‌కి మధ్య డిఫరెన్స్. అంతే కదా ఇప్పుడు మనం ఓకే. ఏదో అయినప్పుడు యాక్షన్ ప్రాముఖ్యత అంత ఉండదు. ఇప్పుడు యాక్షనే ప్రాముఖ్యత అయినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కి అంత ప్రాముఖ్యత ఉండదు. ఈ రెండు సమన్వయం ఏంటి? ఇప్పుడు బయట మీరు ఒకటి చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి కాయలున్నాయి. చాలా బాగున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. ఆ పక్కనే ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఫ్రూట్స్ 100% కరెక్ట్‌గా లేవు. అంటే అది ఆ ఫ్రూట్ బాగా రాలేదు. ఓకే. చెట్లు ఒకే పొలంలో ఉన్నాయి. దగ్గర దగ్గర ఒకే భూమిలో ఉన్నాయి. ఒకే చెట్టు, ఒక మామిడి చెట్టు అనుకుందాం. ఒకేలా ఉంది. కానీ వచ్చే రిజల్ట్ ఫలాలు పళ్ళేయైతే ఉన్నాయో ఆ పళ్ళలో డిఫరెన్స్ ఉంది.
మనం ఆ పళ్ళని మంచిగా కాపించడానికి అని బాగా ఉండాలి, ఈ చెట్టు ఉన్నట్లే ఆ చెట్టుకు కూడా ఉండాలి అనేది మన ఆలోచన. ఓకే, ఈ చెట్టుకి ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఆ చెట్టు పక్కన వాటర్ బాగా వెళ్తుంది. ఆ చెట్టు పక్క నుంచే, ఆ చెట్టు పక్కనే ఒక బోర్ ఉందో మోటార్ ఉందో వాటర్ అనేది దానికి కావలసినంత పుష్కలంగా తేమ అందుతుంది. యువతల చెట్టుకి ఆ తేమ ఏదైతే ఉందో అది అందట్లేదు. ఓకే, ఇప్పుడు ఐడెంటిఫై చేసాము. అంటే ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో అది నా యొక్క ప్రతిబింబం అని ఐడెంటిఫై చేసాము. ఓకే, దాన్ని మార్చాలనుకుంటున్నాం. మార్చడానికి ఏం జరుగుతుంది? ఆ చెట్టు యొక్క ఫలాలు బాగుండాలంటే దానికి కొంత పోషణ చేయాలని అర్థమైంది. అవును అవును అర్థమయ్యింది. ఇప్పుడు మనం చేసేది ఏంటి? యాక్షన్. ఇక్కడ వరకు జరిగింది బాగుండాలి అనే ఆలోచన చేస్తాము, మేనిఫెస్టేషన్. అప్పుడు మనకి రియలైజేషన్ వచ్చింది. ఆ మొక్క దగ్గర వాటర్ ఉన్నాయి, ఈ మొక్క దగ్గర వాటర్ లేదు, పోషణ సరిగా జరగట్లేదు అని రియలైజేషన్ వచ్చింది. మరి దాని మీద మనం కొంత యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది పెరుగుతుందా? దానికి పళ్ళు బాగా కాస్తాయా? మనకు అర్థమైనంత మాత్రాన అంటే కాయము. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ చెట్టు చుట్టూ పాదు చేసి కొంత ఎరువేసి కొంత వాటర్ పెడతాం. ఇది యాక్షన్. రిజల్ట్ ఆటోమేటిక్ గా ఈ చెట్టు ఎలా ఉందో ఆ చెట్టుకు కూడా మంచి కాయలు వస్తాయి. అంతకంటే గొప్ప కూడా కావచ్చు. మేనిఫెస్టేషన్ అంటే బాగుండాలి అని ఆలోచన రావడం, రెటిక్యులర్ యాక్టివేటివ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి, ఆర్యాస్ యాక్టివేట్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం, తర్వాత యాక్షన్ రూపంలో తీసుకోవాలి. ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో అప్పుడు మనం యాక్షన్ రూపంలో తీసుకోవాలి. దీనిలో ఒక భాగమే ఇది కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ లో 12 లాస్ లో ఈ యాక్షన్ అనేది కూడా ఒక భాగమే. తెలిసినంత మాత్రాన మనం తెలుసుకుని కూర్చుంటే అది జరగదు. ఆ రిజల్ట్ బాగా కావాలంటే ఈ యాక్షన్ అనేది కూడా కొంత పర్సెంటేజ్ ఉండాలి. ఓకే, అప్పుడు ఆ చెట్టు పళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి మనకి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఐడెంటిఫై చేసినాం కాబట్టి దానికి పోషణ అందిస్తాం. ఎస్. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ లాస్ లో ఉంది, ఓకే లేదు చిన్న బిజినెస్ గా ఉంది, ఓకే దాన్ని గొప్పగా తయారు చేయాలన్నప్పుడు